హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఇప్పుడు కందిపొడిని అయితే రెడీ చేస్తున్నానండి. ఇది ఎలాగంటే కందిపప్పుని మిరపకాయలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, తర్వాతను తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసి దోరబదురుగా వేపుకోవాలంటే అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని వేయించుకోవాలండి. ఈ విధంగా ఇగోండి, చూసారా, మాడిపోకుండా చూసుకోవాలండి. దోరబదురుగా వేపాలండి. ఈ విధంగా అలాగా రోస్ట్ అయ్యేంత వరకు, బాగా డీప్ రోస్ట్ కాకుండా ఇలాగ మిక్సీలో వేసుకొని ఇగోండి ఈ విధంగా పొడిని అయితే రెడీ చేసుకోవాలండి. చూడండి, చూసారు కదా, మిక్సీలో వేసి ఇలాగైతే మిక్సీ చేశానండి. చేస్తే ఇలాగ ఈ విధంగా అయితే పొడి వచ్చింది. ఇది ఇడ్లీలోకి కానీ తర్వాత రైస్లో కూడా వేసుకోవచ్చండి. రైస్లో వేసి నెయ్యి వేసి అన్నంలో కలుపుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే